ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున ఒక ఆత్మీయ కుటుంబంగా మనందరం కలిసి ఈ విధంగా దేవుని స్తుతించడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయనను ఘనపరచడానికి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. గాడ్ ఫస్ట్ నీ వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నా యొక్క శుభాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే దేవుని మాట తీసుకొని మీ దీన్ని ప్రారంభిస్తూ ఆత్మీయతలో నూతనపరచబడుతూ, బలపరచబడుతూ, వాగ్దానం రిసీవ్ చేసుకొని దేవుడు మీతో మాట్లాడిన విధానాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తూ, ఇంకా అనేక మంది బలపరచబడలాగా అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ, వాక్య పరిచయలో పాలు పొందుతూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నందుకు మీ అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే రోజంతా అనేక మాటలు వింటూ ఉంటాం, కానీ అవన్నీ మనం గాయపరిచేవే, మనల్ని కృంగదీసేవే. కానీ దేవుడు ఒక్క మాట మాట్లాడితే ఆ మాట మన జీవితాన్ని లేవనెత్తుతుంది, బలపరుస్తుంది, అద్భుతాలు జరిగిస్తుంది. కాబట్టి దేవుడు ప్రతిరోజు మీతో మాట్లాడుతున్న దేవుని మాటపై ఆధారపడండి. దేవుని మాట పట్టుకొని మీ దీన్ని ప్రారంభించండి. ఆ మాటే మిమ్మల్ని బ్రతికిస్తుంది, ఆ మాటే మిమ్మల్ని నిలబెడుతుంది. మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా మీ ప్రార్థన అవసరం నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో. భారం కలిగి మీ అందరి కొరకు ప్రార్థించి దేవునికి అప్పగిస్తున్నాను మీ సమస్యలను. కొండంత దేవుడు మనకున్నాడు, బ్రతికిన దేవుడు మనకున్నాడు. భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ శ్రేష్టమైన దినమున దేవుడిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ఎంత మంచివాడో రుచి చూచి తెలుసుకొనుడి అని. ఇంగ్లీష్లో చూస్తే ఈ మాటను టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్ అని. మనము నమ్మిన దేవుడు ఎంత మంచివాడో, ఆయన ఎంత మంచి కార్యం నీ పట్ల జరిగిస్తాడనేది ఆయనను చూచి, ఆయనను రుచి చూచి తెలుసుకొనుడని ఈ లేఖనం సెలవిస్తుంది. మనం చెడ్డవారైనప్పటికీ, మనం మంచివారం కానప్పటికీ కూడా ఆయన మాత్రం మన పట్ల మంచివాడుగానే ఉన్నాడు. మన పట్ల మంచి కార్యం జరిగించడానికి ఆయన ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు మనల్ని గూర్చి. ఎందుకంటే ఆయన మంచి దేవుడు. అందుకే లేఖనం సెలవిస్తూ ఉంది, రుచి చూడండి, ఆయన చాలా మంచివాడు. ఎప్పుడైతే మీరు రుచి చూస్తారో మీకేం అర్థమవుతుందంటే ఆయన ఎంత మంచివాడో, మీ పట్ల ఎంత గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడనేది. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారికి ఉన్న ధర్మపై కాక, వారికి ఉన్న కాంటాక్ట్స్పై కాక, వారికి ఉన్న దాన్ని బట్టి కాక ఆయనపై ఆధారపడతారో వారు ధన్యులని ఈ వాక్యం తెలియజేస్తుంది. అంటే ఆయనను రుచి చూచిన వారు ఆయనను విడిచికి ఎక్కడికి వెళ్ళలేరు. ఎందుకంటే వారికి అర్థమైపోతుంది ఆయన లాంటి ప్రేమ, ఆయన లాంటి దయ, ఆయన లాంటి కనికరం, ఆయన లాంటి కార్యములు ఇక ఎక్కడ దొరకవు. నిన్ను విడిచికి ఎక్కడికి వెళ్ళగలమయ్యా, ఇక ఎవరున్నారు మేము ఆశ్రయిస్తామయ్యా అని ఇక ఆయనను విడిచిపెట్టి వెళ్ళలేరు. ఎందుకంటే వారికి అర్థమైపోతుంది ఆయనే నిత్య జీవపు ఓట అని. యేసు ప్రభువారు ఈ లోకంలో నరవతారుగా ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధతను చూచి, ఆయన నీతిని చూచి, ఆయన ప్రేమను చూచి, ఆయన దయను చూచి, ఆయన కనికరాన్ని చూచి, కుష్ఠరోగులను కనికరముతో పట్టుకొని ఆయన స్వస్థపరచడం చూచి, పాపాత్మురాలైన స్త్రీని అమ్మా నీ పాపము క్షమిస్తున్నాను అని ఆయన ప్రేమను చూచి, ఆయన క్షమాపణను చూచి, గ్రుడ్డివారిని, కుంటివారిని, దయ్యములు పట్టిన వారిని, భయంకరమైన వ్యాధిగ్రస్తులను ఆయన కనికరంతో స్వస్థపరచడం చూచి శాస్త్రులు, పరిసయ్యులు ఇతను నజరేతు నుండి వచ్చినవాడు కాడా, నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తుందా అని వారు అడుగుతూ ఉన్నారు. అందుకే యేసుప్రభువారు నజరేతు నుండి వచ్చారు. ఆయన ఉద్దేశం ఏంటిదంటే మంచి లేని చోట మంచిని జరిగించడమైన ఉద్దేశం. ఏ మంచి లేని నిన్ను నన్ను మంచివారిగా చేయడమైన ఉద్దేశం. ఎందుకు పనికిరాదు అనుకున్న దాన్ని పనికి వచ్చేదానిగా చేయడమైన ఉద్దేశం.
అందుకైనా నాజరేతుని ఎన్నుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియదేవుని బిడ్డ, నీవు కూడా అనుకుంటున్నావేమో, నాలో ఏ మంచి లేదు, నా కుటుంబంలో ఏ మంచి లేదు, నా పరిస్థితులన్నీ కూడా చెడ్డవే, నన్ను గుర్చి కానీ నా కుటుంబాన్ని గుర్చి కానీ మంచిగా చెప్పుకోవడానికి ఏదీ లేదు, గొప్పతనం ఏమీ లేదు, నేనెందుకు పనికిరాని వాడను, పనికిరాని దానను, నన్ను బట్టి ఎవరికి ఘనత లేదు, నన్ను బట్టి ఎవరికి సంతోషం లేదు, నన్ను బట్టి ఎవరు ఆనందించడం లేదు, నా జీవితంలో ఏ మంచి చూడలేదు ఎవరు ఇంతవరకు అని నిన్ను గూర్చి నువ్వు ఎంతగానో దుఃఖపడుతున్నావా? అయితే ఈరోజు మంచి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నేను మంచివాడను, నిన్ను కూడా మంచివానిగా చేస్తాను, నీ జీవితంలో మంచి కార్యాలు జరిగిస్తాను. ఇంతవరకు ఎవరైతే ఏ మంచి లేదనుకున్నారో వారే ఎంత మంచి కుటుంబమో, ఎంత మంచి జీవితమో, ఎంత మంచివారని నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేటువంటి జీవితం నీకు అనుగ్రహిస్తానని దేవుడు నీకు ఈరోజు తెలియజేయాలనుకుంటున్నారు. ఆనాడు కూడా ఆయన మంచితనం తెలుసుకున్న వారందరూ కూడా ఆయనను ఆశ్రయించారు. ఆయనను విడిచి ఎక్కడికి వెళ్ళలేకపోయారు. వారెంతగానో ఆశీర్వదించబడ్డారు, వారెంతగానో స్వస్థపరచబడ్డారు. ఈ లోకలు అనేక అద్భుతాలు చూచారు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా నిత్య జీవానికి అర్హులుగా మారిపోయారు వాళ్ళు. అయితే ఎవరైతే ఆయనను రుచి చూడలేదో, ఆయనను ఆశ్రయించలేదో, శాస్త్రులైన పరిసయ్యులైన వారు ఎంత జ్ఞానులైన ఎంత గొప్పవారైనా, లోకంలో వారికి ఎంత పేరు ప్రఖ్యాతులున్నా వారు ఏ అద్భుతాన్ని చూడలేకపోయారు, వారు ఏ మంచిని చూడలేకపోయారు, వారి జీవితంలో ఏ కార్యాన్ని చూడలేకపోయారు. ఈ లోకంలో సమాధానం శాంతి లేకుండానే ఉన్నారు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవాన్ని కూడా కోల్పోయారు వాళ్ళు. ఈ లోకానికి వారు జ్ఞానులే కావచ్చు, ఈ లోకానికి వారు ఎంత గొప్పవారే కావచ్చు, కానీ వారు సర్వాన్ని కోల్పోయిన వారుగా అయిపోయారు. అయితే పామరులైన వారు, రోగగ్రస్తులైన వారు, బలహీనులైన వారు, దురాత్మల చేత పీడింపబడుతున్న వారు, పాపాత్ములైన వారు, ఆ సమాజం చేత వెలివేయబడిన వారు, ఆ సమాజం చేత త్రోసివేయబడిన వారు, ఆ సమాజం అంతా వీరు ఎందుకు పనికిరాని వారు, వీరు మంచివారు కాదు అనబడిన వారందరూ కూడా ఎవరైతే ప్రభువుని ఆశ్రయించారో వారందరూ కూడా అద్భుతాలు చూచారు. వారి జీవితాలు మారిపోయాయి. అంతవరకు పాపాత్ములు అనబడ్డవారు పరిశుద్ధులుగా మారిపోయారు. అంతవరకు రోగగ్రస్తులుగా ఉన్నవారు ఆరోగ్యవంతులుగా మారిపోయారు ఆయన ఆశ్రయించి. కుష్ఠరోగులుగా ఉన్నవారు స్వస్థపరచబడి పసిపిల్ల దేహం వలె మారిపోయారు. కుంటివారు మారిపోయారు, గుడ్డివారు మారిపోయారు, అంగహీనులు మారిపోయారు. పామరులైన, చదువులేని, జ్ఞానహీనులైన శిష్యులు భూలోకాన్ని తలక్రిందులు చేసేవారుగా మారిపోయారు. ఎందుకంటే వారంతా ప్రభువును రుచి చూచి తెలుసుకున్నారు, ప్రభువును ఆశ్రయించారు. కాబట్టి ఆయనను రుచి చూడని, ఆయనను ఆశ్రయించని శాస్త్రులు పరిచయలు నశించిపోయారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు ఒకవేళ నువ్వు మంచిదానమని అనిపించుకోవట్లేదా? మంచివాడని అనిపించుకోవడం లేదా? జ్ఞానవంతుడు, ఆరోగ్యవంతుడు, బలవంతుడు అని అనిపించుకోవడం లేదా? నీ లోటుపాట్లను గూర్చి నిన్ను వేలెత్తి చూపిస్తున్నారు ఈ లోకమంతా. అయితే మంచివాడైన ప్రభు దగ్గరకు రా. నీ జీవితంలో మంచి కార్యాలు చేసి ప్రభువుని ఆశ్రయించు. నిన్ను కూడా ఆయన మంచివాడిగా మార్చేస్తాడు. అది మొదలుకొని నిన్ను చూచిన వారు కూడా నిన్ను గూర్చి ఎంతో మంచి చెప్పుకుంటారు, నిన్ను గూర్చి ఆశ్చర్యపోతారు. ఈ లోకాన్ని తలక్రిందులు చేసేవారుగా మారిపోయిన శిష్యుల వలె నిన్ను కూడా మార్చగలుగుతాడు ఆయన. ఆయన పరిచర్యలు నిన్ను కూడా వాడుకుంటాడు. ఆయన కొరకు బలమైన సాక్షిగా నిన్ను కూడా వాడుకుంటాడు. ఏ మంచి లేని నిన్ను, ఏ యోగ్యత లేని నిన్ను, ఏ ఘనత లేని నిన్ను ఆయన కొరకు వాడుకుంటాడు. నీవు ఆయనకు లోబడితే, ఆయనను ఆశ్రయిస్తే. కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని, నీ పరిస్థితులను చూడక దేవుని చూస్తే ఆయనను ఆశ్రయించు. నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు ఆయన. నువ్వెంత పనికిమాలిన వాడవైనా ఆయన దగ్గరికి రా. ఎంత రోగగ్రస్తుడైనా ఆయన దగ్గరికి రా. నీ జీవితం ఎంత పాడైన స్థితిలో ఉన్న ఆయన దగ్గరకు రా. ఆయన ఆశ్రయించు. తప్పక నిన్ను నిలువబెడతాడు. నమ్మిన వారందరూ విశ్వాసంతో నాతో మోకరిస్తారా? మీ అందరి కొరకు విజ్ఞాపన చేయబోతున్నాను. మీరు కూడా ప్రభు సొంత మోకరించండి, విజ్ఞాపన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి దిగి రాబోతున్నాడు. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మా జీవితంలో యాడ్ చేశారు. అందుని బట్టి నీకు వందనాలు. ఎందుకు పనికిరాని వారమైన, బలహీనులమైన మాతో మాట్లాడారు. నేను మంచి దేవుడును, నన్ను రుచి చూచి తెలుసుకోండి, మీ జీవితంలో మంచి కార్యాలు జరిగిస్తానని వాగ్దానం చేశారు తండ్రి. అయ్యా, ఎంతమంది అయితే నేను మంచివాడిని కాదు, మంచిదాన్ని కాదు, నాలో ఏ మంచి లేదు, ఇక ఏ మంచి పుట్టదు అనుకుంటున్నారో వారిని మంచివానిగా మార్చే శక్తి నీకుందయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి. వారి జీవితంలో మంచి లేదని బాధపడుతున్నారు. వారి భర్తలో మంచి లేదని, వారి భార్యలో మంచి లేదని, లేక వారి బిడ్డల్లో మంచి లేదని బాధపడుతున్నా నీ ప్రియమైన బిడ్డలందరి జీవితాలు అద్భుతాలు జరిగిస్తున్నారని,
ఏ మంచి లేని నీ బిడ్డలందరినీ మంచివారిగా మార్చివేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని తాకండి. నేను ప్రతి జీవితంలో ఉన్న వ్యర్థమైన ప్రతిదాన్ని కొట్టివేసి ఆశ్చర్యకరంగా వారి జీవితాలు మార్చివేస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన అవసరాలు తెలియజేస్తుండగా అందరినీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ సమస్యతో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ కన్నీటితో ఉన్నారో నీకు తెలుసయ్యా. అందరినీ చూచుచున్న దేవుడవు తండ్రి. ఎవరి జీవితంలో పాపం ఉందో, ఎవరి జీవితంలో శాపం ఉందో, యేసునామములో పాపమును, శాపాన్ని, వ్యసనాలను కొట్టివేస్తున్నందుకు వందనాలు. ప్రతి శాపం నుండి విడుదల ప్రకటిస్తున్నాను. తరతరాలుగా వస్తున్న ప్రతి శాపమును యేసునామములో క్యాన్సిల్ చేస్తున్నారని నమ్ముతున్నాను. తరతరాలుగా వస్తున్న వ్యసనాలను, పాపమును క్యాన్సిల్ చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రతి వ్యాధిని కొట్టివేస్తున్నందుకు వందనాలయ్యా. ప్రతి ఆర్థిక బంధకాన్ని కొట్టివేస్తున్నందుకు వందనాలయ్యా. ప్రతి కోర్టు కేసును కొట్టివేస్తున్నందుకు వందనాలయ్యా. ప్రతి బంధకాన్ని కొట్టివేస్తున్నందుకు వందనాలయ్యా. ఎక్కడైతే ధనం ఆగిపోయి ఆర్థికంగా నలిగిపోతున్నారో, ఎక్కడైతే స్టక్ అయిపోయిందో, ఆలస్యం చేస్తున్న, డిలే చేస్తున్న ప్రతి చీకటి శక్తిని నజరేయుని యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నందుకు వందనాలయ్యా. ప్రతి గర్భంలో ముట్టి అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. అద్భుతకరమైన వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఆశ్చర్యకరంగా ఉద్యోగాలు దయచేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ సమస్యలన్నింటిని విడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇక ఏ సమస్యలతో ఉన్నారో నీకు తెలుసయ్యా. వ్యాపారాలను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను దీవించండి, చేతి పనులను దీవించండి. స్వంత గృహాల మధ్యలో ఆగిపోయిన బిడ్డలందరి జీవితాల్లో తిరిగి ప్రారంభించి తిరిగి అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. గర్భంతోనే బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలల మీద తోడుగా ఉండి సేఫ్ డెలివరీ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో, వారు ప్రారంభించే ప్రతి దానిలో మీరు తోడుగా ఉంటే నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఏ యోగ్యత లేని, ఏ టాలెంట్స్ లేని, ఏ మంచి లేని నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చివేయబోతున్నాడు. విశ్వసించండి. నా కొరికి వాగ్దానం అని నమ్మిన వారందరూ ఆమేనని చెప్పండి. దేవుడు మీతో మాట్లాడితే వాగ్దానాన్ని లైక్ చేయండి. ఇంకా అనేక మంది ఆశీర్వదించబడలాగా షేర్ చేయండి. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనని స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.